నమస్తే, నేను మీ సతీష్. జగన్ కుట్రలను ఉండివారుద్దాం అనుకున్న ఏపీసీఐడికి ఏసీబీ కోర్టులో ఊహించని షాక్ తగిలింది. ముఖ్యంగా ఏదైతే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్కి ఇప్పటికే 41A నోటీసులు ఇచ్చినటువంటి సిఐడి అధికారులు తాజాగా ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలి అంటూ ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఆ పిటిషన్ని ఏసీబీ కోర్టు కూడా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇదే అంశంపై ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతోంది. మరి ప్రధానంగా ఈ రోజున ఏపీ సిఐడి చేపట్టినటువంటి చర్యలు, ఏసీబీ కోర్టులో జరిగినటువంటి పరిణామాలు, జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చేస్తున్నటువంటి కుట్రలు ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, ముఖ్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో సిఐడి ఏసీబీ కోర్టులో నాన్ బెయిలబుల్ వారెంట్ నారా లోకేష్ గారికి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇష్యూ చేసేందుకు ఆర్డర్స్ ఇవ్వాలి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేసింది. దాన్ని కోర్టు అయితే డిస్మిస్ చేసింది. కానీ అసలు ఈ కేసు ఎలా అర్థం చేసుకోవచ్చు, ఆ అంశంలో సిఐడి వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఎలా చూడాలి? ఇది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అయిపోయింది, రోజులు కంప్లీట్ అయినాయి. అంటే ప్రజలు ఓటేసిన 5 సంవత్సరాలు గడువు పూర్తి అయిపోతున్న ఈ తరుణంలో ఆయన చేయాల్సిన పనులు కొన్ని పెండింగ్లో పడ్డాయి. ఆయన చేయాల్సిన పనులు పెండింగ్లో పడటం అంటే రాజధాని నిర్మించటం, ప్రత్యేక హోదా తేవటం అని అనుకోమాకండి. అవి కాదు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశాడు, ఇప్పుడు లోకేష్ని అరెస్ట్ చేయాలి. ఈ కార్యక్రమం పెండింగ్లో పడ్డది. దీన్ని తొందరగా పూర్తి చేసుకోవాలి. ఇంకెంత నోటిఫికేషన్ రావడానికి ఇంకో 30-40 రోజులు ఉండొచ్చు. అంటే నోటిఫికేషన్ వచ్చే లోపల అరెస్ట్ చేయాలనే తాపత్రయం. ఆ తాపత్రయంతో ఇటువంటి పనులు చేస్తున్నారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందా సతీష్ గారు? లేని ఇన్నర్ రింగ్ రోడ్డు మీద కేసు ఎట్లా పెడతావు? ఎవరికి లబ్ధి చేకూరింది? ఎవరికన్నా లాభం వచ్చిందా? ఎవరికైనా నష్టం వచ్చిందా? అసలు ఇన్నర్ రింగ్ రోడ్డు ఉన్నదా లేదా? ఈ విషయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. నువ్వు అటువంటిది ఒక కేసుని తయారు చేసి ఇన్నర్ రింగ్ రోడ్డు వేస్తే వీళ్ళకి లాభం చేకూరుతుంది అని ఊహించుకొని, ఊహాజనితమైన కేసులు ఉంటాయా? ఇప్పుడు ఎవరైనా సరే బలానాయన్ని మర్డర్ చేస్తాడేమో అని ఇప్పుడే 302 సెక్షన్తో కేసు బుక్ చేస్తారా? మనం ఇటువంటి రిఫరెన్స్లు, ఇటువంటి ఉదాహరణలు అన్నీ కూడా చాలా బాధతో చెప్పుకోవాల్సి వస్తున్నది. ఎందుకంటే మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నప్పుడు మనం ఒక ప్రధాన ప్రతిపక్షం ఉంటుంది, అధికారంలో ఉన్న పార్టీ ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ ఈ అధికారం నాది శాశ్వతం అని అనుకోవటానికి వీల్లేదు. ప్రధాన ప్రతిపక్షంగానే నేను జీవితాంతం ఉండిపోతాను అనుకోవటానికి వీల్లేదు. ప్రజలు ఎలా తీర్పు చెబితే అలా జరుగుతుంది. అలా కాకుండా వచ్చిన 5 సంవత్సరాలు నీ టెన్యూర్ ఎంత ఉంటుంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో నువ్వు గెలుస్తావో తెలియదు, ఓడతావో తెలియదు. మరి ఈ కుర్చీ నాకు శాశ్వతం అన్నట్టు ఎట్లా ప్రవర్తిస్తావు నువ్వు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పు అది. నువ్వు 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉంటాను అని డిక్లేర్ చేసావు. ఉండు, ప్రతి 5 సంవత్సరాలకి రీఎలక్ట్ అయ్యి మళ్ళీ ఉండు. 30 కాదు 60 సంవత్సరాలు ఉండు. కాకపోతే నీకున్న కాల పరిమితిలో నువ్వు ఏం చేసావు అనేది ప్రజలు బేరీజ్ వేసుకుంటారు. రాజధాని చంద్రబాబు నాయుడు నిర్మించలేకపోయాడు అని చెప్పావు. నువ్వు నిర్మించావా? పోలవరం చంద్రబాబు నాయుడు కట్టలేకపోయాడు అని చెప్పావు. నువ్వు కట్టావా? కట్టడం తీసి పక్కన పెట్టండి. చంద్రబాబు నాయుడు వేసిన రోడ్లని తవ్వేసి అందులో ఉన్న కంకర ఇసుకని తీసుకెళ్లిన దౌర్భాగ్యమైన పరిస్థితి అమరావతికి కలిగింది. పోలవరం అసలు అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా మనమేదో ఒక రాజకీయ కక్షతోటి చెప్పట్లేదు సతీష్ గారు, ఒక బాధతోటి ఈ విషయాలన్నీ మనం షేర్ చేసుకుంటున్నాం. నువ్వు రాజకీయ కక్ష సాధింపు చర్యలే తప్ప ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకి అసలు అర్థమే లేదు. అసలు ఎక్కడ దానికి సంబంధించి పేపర్ మీద ఉందేమో తప్పితే దానికి నిధులు మంజూరు చేయలేదు, దానికి నిధులు విడుదల చేసింది లేదు, ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. అసలు ఇప్పుడు ప్లాన్ వేసుకుంటారు ఎట్లా చెయ్యాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న ప్రధానమైన లక్షణం ఏంటి అంటే ఆయన ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. భవిష్యత్తులో ఇదిగో ఎట్లా ఉండాలి. అప్పట్లో మనందరికీ బాగా పరిచయం విజన్ 2020 అని పెట్టాడు. విజన్ 2020 నాటికి ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రంగాల్లో గ్రోత్ రేటుని ఎక్సెల్ చేసుకోవాలి అంటే ఏ రంగాల్లో మనం గ్రోత్ రేటు పెంచుకోవటానికి కాన్సన్ట్రేట్ చేయాలి అనే ఒక విధాన పత్రం విజన్ 2020 అంటే దాని ప్రకారం
మనం సాఫ్ట్వేర్ సెక్టార్ అంటే సర్వీస్ సెక్టార్లోకి వస్తుంది. సర్వీస్ సెక్టార్ని ఎట్లా పెంచుకోవాలి, పారిశ్రామిక రంగంని ఎట్లా పెంచుకోవాలి, వ్యవసాయ రంగంలో ఏ విధమైన అభివృద్ధి సాధించాలి అనే ఈ గ్రోత్ ఇంజన్స్ని మనం ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి అనేది విజన్ 2020 డాక్యుమెంట్. అదేవిధంగా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలి. ఇంకొకటి ఏంటంటే అమరావతిలో ఉన్న అసలు పెక్యూలియర్ విధానం ఏంటి అంటే అది సెల్ఫ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ గ్రోత్. అందులో ఎవరూ కూడా ఒక పైసా పెట్టాల్సిన అవసరం లేని ప్రాజెక్ట్ అది. అమరావతి రైతులు ఉచితంగా భూమి ఇచ్చారు. భూమి ఇచ్చినందుకు మనం ల్యాండ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటాం కదా ఎవరితో ఉన్న బిల్డర్ తోటి. అటువంటి అగ్రిమెంట్ని మరింత పకడ్బందీగా ల్యాండ్ ఇచ్చిన రైతులు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అగ్రిమెంట్ జరిగింది. అంటే పైసా ఖర్చు లేదు. డెవలప్డ్ ల్యాండ్లో ఇంత పర్సంటేజ్ మీకు ఇస్తాము అని చెప్పారు. అందులో ఎవరికి బర్డెన్ లేదు. ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకు కూడా దానివల్ల ఉపయోగం ఉంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా అసలు అది ఒక మల్టీ పర్పస్ ప్రాజెక్ట్ అది అమరావతి ప్రాజెక్ట్ అనేది. అటువంటి ప్రాజెక్టు పెట్టిన వ్యక్తి ఏం చేస్తాడు, దీనికి ఇన్నర్ రింగ్ రోడ్ ఇట్లా ఉండాలి, ఔటర్ రింగ్ రోడ్ ఇట్లా ఉండాలి, దీనికి కనెక్టివిటీ ఇట్లా ఉండాలి, హైదరాబాద్ నుంచి కనెక్టివిటీ, బెంగళూరు నుంచి కనెక్టివిటీ. అదే చూసాం కదా అనంతపూర్ అమరావతి హైవే ఏంటది, బెంగళూరు కనెక్టివిటీ. ఈ విధమైన అరేంజ్మెంట్లు చేస్తే అమరావతి డెవలప్ అవుతుంది అనేది. అంటే ఒక ప్రాజెక్టు రూపకల్పన చేసి దాని భవిష్యత్తు ఈ విధంగా ఉంటుంది అని నిర్ధారించి దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటే ఆ చర్యలన్నీ ఏదో ఆశించి చేసినట్ట. ఇదేమి లాజిక్ అండి? అసలు అమరావతిలో ఒక ఇన్నర్ రింగ్ రోడ్డు వేసుకుంటే ఆ ప్రాంతం మొత్తం కూడా అది ఎట్లా కనెక్టివిటీ అవుతుంది, ఆ కనెక్టివిటీ నుంచి ఎంత లాభం పొందొచ్చు అనేది ప్లాన్ అయితే నువ్వు ఆ ప్లాన్ కూడా నువ్వు ఏదో ఆశించి చేశారంటే ఏం ఆశించి చేస్తారు? ఇప్పుడు లొకేషన్ పిలిచి ప్రశ్నించారు. ఒకసారి కాదు 2 సార్లు ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారు? వాళ్ళు వేసిన ప్రశ్నల్ని బట్టి హెరిటేజ్కి అక్కడ ఉన్న ల్యాండ్ ఆ ఇన్నర్ రింగ్ రోడ్లో పోతున్నది. అది ఆ విషయం వెల్లడైంది. అంటే అప్పటి వరకు ఏంటి వాళ్ళు ఏపీ సిఐడి పోలీసులు చెప్పింది ఏంటి, ఇన్నర్ రింగ్ రోడ్డు వేసి తద్వారా హెరిటేజ్ భూములకి రేట్ వచ్చేలాగా చేసుకున్నారు అని. హెరిటేజ్ భూములే పోతున్నాయి అందులో ఇన్నర్ రింగ్ రోడ్డులో. దానికి ఏమొస్తుంది, ప్రాఫిట్ ఏమొస్తుంది? మరి ఈ కేసు మొదలవ్వగానే నారా లోకేష్ ఇక్కడి నుంచి పారిపోయారు, పరారులో ఉన్నారు, ఎక్కడ ఎవరికి కనిపించట్లేదు, ఎవరికి కూడా అందుబాటులో లేరు అంటూ వార్తలు వచ్చినాయి సార్. మరి దానికి ఏమనుకోవాలి? వార్తలు ఎక్కడొచ్చినాయి? అవి వైసీపీ సృష్టించిన సోషల్ మీడియా క్రియేషన్స్. అవి లోకేష్ పారిపోయాడు, యోగళం పాదయాత్ర ఆపేశాడు, తండ్రి అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉంటే లోకేష్ పారిపోయి ఢిల్లీలో కూర్చున్నాడు అని రకరకాల ఇవి. ఎందుకు? ఆయన ఏదో టెంప్ట్ అయిపోయి నేను ఎక్కడ పారిపోలేదు, నేను ఇక్కడే ఉన్నాను అని హైదరాబాద్ వస్తాడేమో, అని విజయవాడ వస్తాడేమో, అరెస్ట్ చేస్తాము అన్న ఒక కుట్ర. ఆయన ఎంతసేపటికి రాకపోయేటప్పటికి ఇదిగో లోకేష్ భయపడిపోయాడు, విజయవాడ వస్తే అరెస్ట్ చేస్తామని భయపడుతున్నాడు అని వాళ్లే ప్రచారం చేయటం. అంటే వాళ్ళు అన్నీ ఒక రెడీ చేసి పెట్టుకొని ఏది అవసరమైతే అది వేయటం. లోకేష్ ఢిల్లీ వెళ్లకుండా ఉంటే ఒక ప్రచారం, ఇదిగో తండ్రి అరెస్ట్ అయినా కానీ ఇదిగో చూడు పదవి కోసం పాదయాత్ర చేస్తున్నాడు అని చెప్పడానికి ఒక సెట్ ఆఫ్ ఇది రెడీ చేసి పెట్టుకుంటారు. ఈయన పాదయాత్ర ఆపేస్తే చూడు యోగళం పాదయాత్ర మధ్యలో ఆపేశాడు, ప్రజలు ముఖ్యమా తండ్రి ముఖ్యమా అని ఒక సెట్ రెడీ చేసి పెట్టుకుంటారు. ఈయన ఢిల్లీ వెళ్ళి కూర్చుంటే ఢిల్లీ ఎందుకు వెళ్ళాడు, ఢిల్లీ పారిపోయాడు అని చెప్పి సోషల్ మీడియా పోస్ట్లో ఒక 100-200 క్రియేట్ చేసి రెడీ పెట్టుకుంటారు. లోకేష్ వచ్చేస్తే ఇదిగో లోకేష్ వచ్చేసాడు, ఇది ఇక్కడ ఉన్నది, అక్కడ ఢిల్లీలో అడ్వకేట్లతో మాట్లాడాల్సింది, అడ్వకేట్లను వదిలేసి విజయవాడ వచ్చేసాడు అని ఒక పోస్టులు పెట్టుకుంటారు. అంటే అన్ని వెర్షన్ల పోస్టులు రెడీగా పెట్టుకొని ఏది కావాలంటే అది మార్కెట్లోకి రిలీజ్ చేస్తుంటారు. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్టరీ, సోషల్ మీడియా ఫ్యాక్టరీ. అందుకని ఇప్పుడు న్యాయస్థానాలు కూడా అన్ని విషయాలు ఆలోచిస్తాయి. న్యాయస్థానాలు రాజకీయపరమైన అంశాల జోలికి వెళ్ళవు, కానీ అసలు వీళ్ళు అడుగుతున్న దాంట్లో న్యాయం ఎంత, నీతి ఎంత, ధర్మం ఎంత, అధర్మం ఎంత అని బేరీజు వేసుకుంటాయి.
ఇప్పుడు అట్లా అందుకనే వీళ్ళు నాన్ బెయిలబుల్ వారంటీ ఇవ్వాలి. లోకేష్కి నాన్ బెయిలబుల్ వారంటీ ఇవ్వాలా? అది కూడా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసు. ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది అది అడగటం. వాళ్ళు అడగటం కూడా ఎందుకు అంటే, మనం స్కిల్ డెవలప్మెంట్ కేసులో మీరు జాగ్రత్తగా మీరు గమనించి ఉంటారు, మీరు యాజ్ ఎ జర్నలిస్టు, చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చింది. బెయిల్ రాగానే అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చంద్రబాబు నాయుడికి బెయిల్ గ్రాంట్ చెయ్యంగానే బయటికి వచ్చి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నేరుగా న్యాయమూర్తిని ఆక్షేపించాడు. అడ్వకేట్ జనరల్ కానీ అదనపు అడ్వకేట్ జనరల్ కానీ వాళ్ళ పదవి ఏంటి అంటే, వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం జీతం ఎందుకు ఇస్తుంది అంటే, వాళ్ళు కోర్టుకి సహకరించాలి. కోర్టుకి సహకరించి కేసులు త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కోర్టుకి సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒక పార్టీ తరఫున కేసులు వాదించటమే తప్పు అయితే, న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేసిన తర్వాత నువ్వు బెయిల్ ఎట్లా ఇస్తావు, నువ్వు బెయిల్ ఇవ్వడానికి నువ్వెవడివి అన్న తరహాలో కోర్టుని ప్రశ్నించటం అనేది చాలా దురదృష్టకరమైన విధానం. ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇటువంటి పనులన్నీ కూడా చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే ఆయన పొలిటికల్ బాస్, అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరచడానికి. ఆ విషయం ఎవరో వేరే వాళ్ళు వీళ్ళు చెప్తే కదా, ఆయనే చెప్పాడు స్వయంగా. నాకు జీవితాన్ని ప్రసాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడిషనల్ అడ్వకేటు పదవిలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా సరే నేను ఆయనకి నచ్చిన పనులే చేస్తాను, ఆయనకి సంబంధించిన విషయాలే చేస్తాను, ఆయన కళ్ళల్లో ఆనందం చూస్తానని చెప్పిన ఆయనే నేరుగా చెప్పాడు. అంటే ఈ విషయాలన్నీ కూడా రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా మాట్లాడటమే అసలు ఎవరు జీర్ణించుకోలేని విధానం. అందుకని వీళ్ళందరూ ఏంటి అంటే, అక్కడున్న ఏపీ సిఐడి పోలీసులను కూడా మనం చూసాం. సిఐడి చీఫ్ ఏం చేయాలి, కేసుని దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేసి తన దర్యాప్తులో ఈ తేలిన విషయాల్ని కోర్టులో సబ్మిట్ చేయాలి. అలా కాకుండా ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ బయటికి వచ్చి స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి చెప్తున్నాను మీకు, హైదరాబాద్ ప్రెస్ కాన్ఫరెన్స్, ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్, ఇదిగో డబ్బులు ఇట్లా వచ్చినాయి, ఇదిగో ఈ డబ్బులు చంద్రబాబు నాయుడు ఖాతాలో చేరినాయి, ఇదిగో ఈ డబ్బులు తెలుగుదేశం అకౌంట్లో చేరినాయి అని నేరుగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటం. వాట్ బిజినెస్ డూ యూ హ్యావ్? నువ్వు చేయాల్సిన పని ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నీ బాధ్యత ఏంటి? నువ్వు ఒక ఐపీఎస్ అధికారివి అయ్యుండి నువ్వు ఇదిగో ఇది జరిగింది, ఇట్లా జరిగింది, నేరం ఇది జరిగింది, మనీ ట్రయల్ ఇది అని కోర్టుకి చెప్పుకోవాల్సింది నువ్వు వచ్చి పబ్లిక్లో వచ్చి అందరికీ చెప్తావా? ఇదంతా చెప్పిన తర్వాత పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహారం అట్లా ఉంది, తర్వాత సంజయ్ వ్యవహారం ఇట్లా ఉంది, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి అసలు చంద్రబాబు నాయుడు అవినీతి చేశాడు అని చెప్పటానికి మేము అసలు చాలా ఇబ్బంది పడాల్సి వస్తున్నది, మేము ఎంతో ప్రచారం చేయాల్సి వస్తున్నది అని ఆయన చెప్తాడా? అంటే వాట్ యు ఆర్ ట్రయింగ్ టు డూ? ఇది ఇన్నర్ రింగ్ రోడ్ విషయంలో కూడా ఇదే విధమైన తంతు జరిగింది. అందువల్లే ఏపీ సిఐడి పోలీసులు ఏం చేసినా కానీ దానికి ఒక శాంక్టిటీ లేకుండా పోయింది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ప్రతిపక్షాలపైన ఏదైతే కక్ష సాధింపు ధోరణి వ్యవహరిస్తూ ఉన్నారో దాన్ని ఈ రోజున మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే సిఐడి అధికారుల చేత ఈ విధంగా పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా బాధ్యత కలిగినటువంటి ఐపీఎస్లుగా ఉంటూ ఎంతో హుందాగా వ్యవహరించాల్సినటువంటి అధికారులు కూడా ఈ రోజున పార్టీ కండువా కప్పుకొని కార్యకర్తల్లా పనిచేస్తున్నటువంటి తీరు మాత్రం ప్రజాస్వామ్యానికే కాస్త ప్రమాదకరంగా పరిణమిస్తున్నటువంటి పరిస్థితులకి దారితీస్తూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు, న్యాయస్థానాలు కూడా గమనిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున నారా లోకేష్ గారి పైన ఏవైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారో దాన్ని డిస్మిస్ చేశారు కారణమైంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు.
నమస్కారం అండి.